హైదరాబాద్లో 2-3 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు చెరువులను తలపించాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిపోయింది. కాలనీలో నీరు నిలిచిపోయింది. నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఎల్బీ నగర్, జీడిమెట్ల, మేడ్చల్లో భారీ వర్షం కురిసింది. దీంతో జనం ఇళ్లలోంచి బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో నాలాలు పొంగిపొరలాయి. అంబర్పేటలో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బండ్లగూడలో 9.2, శ్రీనగర్ కాలనీలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బేగంపేటలో 8.1, నాంపల్లిలో 7.7, మల్కాజ్గిరిలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో పంజాగుట్ట, అమీర్పేట, ఎల్బీ నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమీర్పేటలోని మైత్రివనం ప్రాంతంలో వరద నీరు నిలిచిపోవడంతో అటు వాహనదారులు, ఇటు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో భారీ వర్షానికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో కురిసిన అకాల వర్షంతో జనజీవనం కాసేపు అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోవడంతో స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు. వర్షం తెరిపించిన తర్వాత ఆయన స్వయంగా నగరంలో కొన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచిపోయింది ఆ ప్రాంతాలన్నింటిని కూడా సందర్శించి నీరు పోయేందుకు సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం మనతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు. సార్ చెప్పండి, వర్షాకాలానికి ముందుగానే మనం అన్ని కూడా ఏర్పాట్లు చేసుకుంటాం. ఎక్కడెక్కడైతే నాళాల్లో చెత్త పూడికి ఇవన్నీ పేరుకుపోయిందో ఈ కురిసిన అకాల వర్షంతో కాసేపు మాత్రం జనజీవనం కొంత అస్తవ్యస్తమైంది, స్తంభించిపోయిన పరిస్థితి కూడా ఉంది. మీరు స్వయంగా కూడా వెళ్ళి సిటీలో పరిశీలించారు కదా. అంటే ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ లాంటి నగరంలో, పెద్ద నగరాల్లో 1 గంటకు 2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే మనకు ఉన్నటువంటి నాలాలకు క్యారింగ్ కెపాసిటీ సరిపోతుంది. ఇంత రెయిన్ఫాల్ ఒక పర్టికులర్ ఏరియాలో పడితే క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద డ్రైన్స్ ఉండదు. తాత్కాలికంగా కొన్ని లో లయింగ్ పార్ట్స్లో రోడ్లపైన నీళ్లు ఆగేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈరోజు కూడా దాదాపు విరివిగా కురిసినటువంటి వర్షాల వల్ల అంటే మనకి ఇప్పుడు చూసినట్టయితే ఖైరతాబాద్, ఉప్పల్, అంబర్పేటలో 8-9 గంటలు నైట్ 11 to మార్నింగ్ 6-7 వరకు చూస్తే 9 సెంటీమీటర్ల వర్షపాతం. అట్లాగే బాలానగర్, నాంపల్లి, మల్కాజ్గిరి, హిమాయత్ నగర్లో 7.5 సెంటీమీటర్ల వర్షం. అంటే 9 సెంటీమీటర్ల వర్షం అంటే మనకు సంవత్సరానికి 90 సెంటీమీటర్లు కురుస్తుంది. ఒక్క రాత్రి 4-5 గంటల్లో 9 సెంటీమీటర్లు అంటే అంత కెపాసిటీ మన డ్రైన్స్కి లేదు. కాబట్టి టెంపరీగా వాటర్ స్టాగ్నేషన్. దాదాపుగా ఈరోజు 245 ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అయింది. 209లో పూర్తిగా క్లియర్ అయిపోయింది. అండ్ ఒక 36 ప్రాంతాల్లో ఇంకా కొంచెం ఉంది. అండ్ వీటన్నిటిలో కూడా మనకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ, జిహెచ్ఎంసీ టీమ్స్, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ, బయోడైవర్సిటీ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకారం తీసుకొని టీమ్స్గా ఏర్పాటు చేసి ఎక్కడ తాత్కాలికంగా ఏ విధంగా వాటర్ను డీవాటర్ చేయాలి, వాటర్ స్టాగ్నేషన్ ఎట్లా తొలగించాలి, ఇవన్నీ తీసుకోవడం జరిగింది. అట్లాగే 9 ప్రాంతాల్లో చెట్లు కూడా కూలిపోయినాయి. వాటన్నిటిని కూడా కొట్టేసి మళ్ళీ ట్రాఫిక్ అంతరాయం లేకుండా రెస్టోర్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా మనకు వర్షాకాలం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఏంటంటే ఈ పాత కట్టడాలు, నిర్మాణాలు ఏవైతే ఇవి కూలిపోయే ప్రమాదంగా ఉంటుంది. ఇప్పటికే గుర్తించడం కూడా జరిగింది. వాటిని ఎలా అంటారు? అంటే వాటిని వికెట్ చేసే పనిలో ఉన్నారా, పూర్తిగా డిమాలిషన్ చేసే పనిలో ఉన్నారా? గత నెల రోజుల నుంచి కూడా మనకు సికింద్రాబాద్ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి. 216 ఇళ్లను గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఐదర్ కిరాయిదారులను కానీ
ఓనర్స్ను యజమానులను కూడా పిలిపించి సమావేశం కూడా పెట్టడం జరిగింది. అండ్ ఆ ఇంటి మీద ఒక రెడ్ నోటీస్ కూడా వేయడం జరిగింది, అలర్ట్ నోటీస్. అండ్ అయినప్పటికీ కొన్ని ప్లేస్లలో యజమానులు కానీ లేకపోతే కిరాయిదారులు కానీ లేని ప్రాంతంలో డైలాపిడేటెడ్ పరిస్థితి ఉన్నట్టయితే వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నోటీస్ ఇచ్చి వాళ్ళు చేయకపోతే వాటిని మేమే జిహెచ్ఎంసీ తరఫున కూడా కూలగొట్టడం ప్రారంభించాము. అండ్ ఎవరికి వారు కూలగొట్టుకుంటే ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఇతరులకు కూడా నష్టం జరగకుండా ఉంటుందని కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతున్నాం. సార్ మాకేంటంటే వర్షాకాలం వచ్చినప్పుడు ప్రతిసారి ఏంటంటే వర్షం పడ్డప్పుడు ఎక్కడైతే గుంతలు ఉంటాయో వాటర్ నిలిచిపోతుంది కాబట్టి అక్కడ గుంట ఉన్న సంగతి కూడా తెలియదు. మనం చూసుకున్నట్టయితే మెట్రోకి సంబంధించిన నిర్మాణ పనుల్లో యూసఫ్గూడ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో వేరే సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే వీళ్ళు గుంటలు తవ్వేసి అలాగే వదిలేశారు. వీరి మీద కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం, ఇప్పటికే కేసులు కూడా పెట్టారు జిహెచ్ఎంసీ అంటే. ఎస్, అంటే నిన్న కూడా యాక్చువల్గా ఏజెన్సీస్ని ఎస్ఆర్డిపి వర్క్ చేస్తున్నా కానీ రోడ్డు వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి సమావేశం పెట్టడం జరిగింది. సైట్ దగ్గర ఎక్కడైనా తవ్వుతున్నప్పుడు పిల్లర్ వేయటానికి కానీ మరో కారణంతో కానీ అడిక్వేట్ బ్యారికేడింగ్, అడిక్వేట్ సైనేజెస్, అడిక్వేట్ రిఫ్లెక్టర్స్, వాచ్మెన్ పెట్టడం, ఈవెన్ సీసీ కెమెరాస్ కూడా అక్కడ పెట్టుకోమని వాళ్ళకి సూచించడం జరిగింది. అండ్ దీనికి భిన్నంగా ఎవరైనా చేసినట్లయితే మరి ఆస్తి ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ఏజెన్సీల మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. మొత్తం మీద సంవత్సరం పాటు ఎంత వర్షపాతం అయితే నమోదవుతుందో ఆ స్థాయిలో ఇవాళ హైదరాబాద్లో కురిసింది. కాబట్టి దాదాపు 9 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. కాబట్టి మన దగ్గర ఉన్న నాలాలు అన్నీ కూడా ఆ స్థాయిలో నీరు పోయేందుకు వీలుగా లేదు. కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని చెప్పేసి జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నారు. అయితే రాబోయే కాలంలో వర్షాకాలంలో ఖచ్చితంగా కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాం. ఖచ్చితంగా ఈ ఇబ్బందులన్నీ కూడా లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరోవైపు ఏవైతే వర్షాకాలంలో నిర్మాణాలు కొన్ని కూలిపోయే ప్రమాదం ఉన్నాయి, పాత కట్టడాలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించి నోటీసులు కూడా ఇప్పటికే దాదాపు ఇవ్వడం కూడా జరిగింది. వాటిని ఖాళీ చేపిస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే రోడ్లపై గుంతలు తవ్వి అలా వదిలేస్తారో వారి విషయంలో మాత్రం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో నరేష్, టీవీ9 హైదరాబాద్.